తెలంగాణలో రాజకీయం రాముడి చుట్టూ పరిభ్రమిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని, కానీ ఈసారి అలాంటి పప్పులు ఉడికేలా లేవని అన్నారు. అయితే బీజేపీ నేత బూర నరసింహ గౌడ్ మాత్రం దేశమంతా మోదీ ప్రభంజనం వీస్తోందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కేంద్రంలో మోదీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ వీళ్ళేమో శ్రీరామచంద్రుడు భగవాను తెచ్చి ఈ రాజకీయాలు చేస్తున్నారు. అక్షంతలు ఒక దిక్కు తిరుగుతున్నాయి, ఆడవాళ్ళు సెంటిమెంటు. ఇప్పుడు మాకు ప్రాబ్లం అంతా ఇదే. ఇప్పుడు అక్కడ తగ్గిపోయిందంట, ఎటు నార్త్ అవుట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి, ఇది శ్రీరాముని పేరు చెప్పి వీళ్ళంతా దుకాణం నడిపిస్తున్నారు అని. ఇప్పుడు మనకు కొత్త కదా ఇక్కడ, ఇది కొంత యూత్ ఇవంతా కొంత ఇబ్బంది అవుతున్నది. వీళ్ళ గ్యారంటీలు ఏంటంటే అలీబాబా చాలిచ్చోర్, ఇది సరిగ్గా వాళ్ళ గ్యారంటీలకు సరిపోతుంది. రూరల్ అర్బన్ సెమీ అర్బన్ లేదు, అందడా ఇందు గలడు అందు లేడు సందేహం వల్లడని ఒకప్పుడు భగవంతుడి గురించి చెప్పేది ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలుసు. వాళ్ళందరూ ఏంటంటే ఈవెన్ వాళ్ళు కూడా ఢిల్లీలో మోడీ ఉండాలి, భారతదేశంలో మోడీ ఉండాలి,